హాయ్ అండి. మునగాకు పొడండి ఇది. చాలా బావుంటుంది కమ్మగా. ఇందులో కొన్ని పప్పులు యాడ్ చేసుకుంటే చక్కగా పసర వాసన రాకుండా భలే కమ్మగా ఉంటుంది. మరి ఏ ఆకుకూర ఉండనంత టేస్ట్‌లో ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. కొమ్మలు శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు ఓడిపోయిన తర్వాతన ఇలా ఆకులు తుంచేసుకోవాలి. ఈ ఆకులు మీకు ఈజీగా ఉండడం కోసం ఇలా గ్లాస్‌తో కొలిచి చూపిస్తున్నాను. 4:30 గ్లాసులు అయిందండి ఈ మునగాకు. ఇప్పుడు టీ కప్పుతో వట్టి గిన్నెలో బరువైన గిన్నె పెట్టుకుని ఒక కప్పు కందిపప్పు వేసి లైట్‌గా వేయించుకున్నాక అరకప్పు పెసరపప్పు వేసుకుని ఈ రెండు కూడా బాగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేయించి పక్కకు తీసేసుకుని కొంచెం నూనెలో అరకప్పు పచ్చిశనగపప్పు వేయించుకుని 1/4 కప్పు ధనియాలు, అరకప్పు జీలకర్ర, అర స్పూన్ మెంతులు అవి కొంచెం వేయించుకున్నాక 1.5 కప్పు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే 1 కప్పు కరివేపాకు కూడా వేసుకోండి. భలే కమ్మగా ఉంటుంది. ఇంకా అర స్పూన్ ఇంగువ వేసుకుని కొంచెం సేపు వేయించుకున్నాక కల్లుప్పు వేసేసుకోండి తగినంత. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే కల్లుప్పు అవాయిడ్ చేసి మామూలు సాల్ట్ వేసుకోండి. అలా వేయించుకుని పక్కకు తీసుకున్న తర్వాత మునగాకు కూడా వేసేసుకుని అది కొంచెం ముద్దగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక 5 నిమిషాలు